హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు అల్లం చట్నీ ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. అండ్ దాంట్లోకి జీలకర్ర, శనగబ్యాడ్లు, ఉద్దిబ్యాడ్లు అండ్ ఎండుమిరపకాయలండి, ఇవన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇవి కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నానండి. అండ్ అలానే మనం దాంట్లోకి కొద్దిగా అల్లం నేను ఇట్లాగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనకి అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. లేదు మనకి మీడియంగా చాలంటే ఇట్లా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేది ఇక్కడ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక లార్జ్ ఆనియన్ అండి స్లైసెస్ లాగా కట్ చేసుకొని నేను యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది కూడా కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. అలానే తెల్లగడ్డలు పైన పీల్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలానే మనకి ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయిందంటే అండ్ స్లైసెస్ అండి టమోటాస్ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకునేసి 2 టమోటాస్ నేను కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకున్నానండి. అండ్ బాగా ఇట్లా మిక్స్ చేసేసుకొని కొద్దిగా చింతపండు తీసుకున్నాను, బాగా కడుక్కునేసి దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు కొద్దిగా బెల్లం తీసుకున్నాను, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఇలానే మనము యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి కొద్దిగా ఇవి మనకి బాగా ఆయిల్లో మగ్గాలండి. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఇలానే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా మగ్గిన తర్వాత మనకి రోస్ట్ అయిపోయినాయండి. ఆనియన్ టమోటా అంతా కూడా మనకి మీడియంగా రోస్ట్ అవ్వాలండి, ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు. ఇలా అయిపోయింది. సో ఇంకా నేను దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకునేసి నేను పేస్ట్ చేసుకుంటా, మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఇట్లా అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. గ్రైండ్ చేసుకొని నేను ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని మిక్సీ జార్లో నుంచి ట్రాన్స్ఫర్ చేశానండి. ఇప్పుడు మనం దీంట్లోకి తర్వాత గింజలు యాడ్ చేసుకోవాలండి. అంతే, దీంట్లోకి తర్వాత అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మనకి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇది దోశలోకి మనం సైడ్ డిష్గా చేసుకొని పెట్టుకొని తినొచ్చండి. దోశకి ఇడ్లీకి కూడా యూజ్ చేస్తారండి. ఇడ్లీలో కూడా మనం సైడ్ డిష్గా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎవరు కనుక ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.